సింపుల్గా ఈజీగా చేసేసుకునేటువంటి బేసిక్ ఉప్మా రెసిపీని షేర్ చేస్తున్నానండి. అంటే ఇది తెలియదని కాదు, అంటే నేను ఎలా చేస్తాను అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ నెయ్యి వేసుకుని, జీడిపప్పులు వేసుకుని దోరగా వేగిన తర్వాత పక్క తీసేస్తున్నానండి. అదే బాణల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేపించుకుంటామండి. జీడిపప్పులు ఎందుకు పక్కకు తీసానంటే మనం ఎసరు పోసినప్పుడు అవి సాఫ్ట్ అయిపోతాయండి. మనకి లాస్ట్ లో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ క్రంచ్ అనేది అలాగే ఉంటుంది అనమాట. పోపు వేగిపోయింది. ఒక ఉల్లిపాయని సన్నగా చీలికల్లా చేసుకున్నాను, అది వేసుకున్నాను. అదే విధంగా పచ్చిమిర్చి చీలికలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకుని చక్కగా వీటిని ఫ్రై అవనిస్తున్నాను. కొంచెం ఆ నెయ్యిలో వేగినప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఉల్లిపాయకి వాటికి పడుతుందండి, చాలా బాగుంటుంది. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను, దానికి గాను 3.5 కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం 1 కప్పు రవ్వ వేసుకుని స్టిర్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఎక్కడ లంప్స్